హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సీము ఏం చేస్తుంది అంటే, సీము వచ్చేసి ఇంకా పల్లవి దగ్గర ఉండే పల్లవి వచ్చి ట్రై చేస్తుంటే, నా దగ్గర నీ ఆటలు నేను వల్ల పోయడానికి నేను ఇదంతా చేశాను, నా దగ్గర నీ కథలు అనేసి ఇంకా జింగ్ వచ్చి ఉంటుంది. జింగ్ను వచ్చేసి వెళ్ళిపోతుంటే అంత లోపల పల్లవి వచ్చి పారిపోతూ ఉంటే అంత లోపల యాన్ వచ్చేసి తను చంపేస్తాడు. తను ఏం మాట్లాడకుండా తను చచ్చిపోతూ, నువ్వు కూడా చనిపోయేటప్పుడు నీకు చాలా ఇష్టమైన అమ్మాయి చేతిలో నువ్వు చనిపోతావు, ఇప్పుడు నేను ఎలా చనిపోయాను నువ్వు అలాగే చనిపోతావు, చూస్తూ ఉండు అని చెప్పేసి తను చాలా బాధపడుతూ నిద్రపోతుంటుంది. అయినా నీ గురించి నేను ఎవరికి చెప్పను, నీకు తెలుస్తుందిలే, నువ్వు కూడా నీకు ఇష్టమైన అమ్మాయి చేతిలో చనిపోతావు అనేసి తను చంపేస్తాడు. ఇంకా భయ వచ్చేసి ఇంకా భయ దగ్గరికి వెళ్ళేసి చేస్తూ తను చంపబోతుంటే ఇంకా జింగ్ వచ్చేసి తను కాపాడుతూ ఉంటుంది, తనకు అడ్డంగా నిలబడుతుంది. సో ఇంకా ఏంటి నువ్వు ఎందుకు తను చంపాలనుకుంటున్నావు అనేసి ఇంకా సీము వచ్చేసి తను కొడుతుంది. నేను చెప్పాను తనని చంపమని, నువ్వు ఎందుకు తను చెప్తున్నావు, తను డీల్ చేయాల్సింది నువ్వు కాదు నేను డీల్ చేయాలనేసి ఇంక వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. ఏమైంది ఏమి అంటుంటే ఇంకా తను రాదు, సో తను తీసుకొని వెళ్ళిపోయింది, పల్లవినంతా చంపేశారు, తన దుర్మార్గులతో ఉంది అంటే ఇంకా భయ గురించి ఏం చేశారంటే తనకంటూ ఒక ప్లాన్ ఉందంట, భయ గురించి అనే చూసుకుంటుంది అనేసి అంటుంటే ఇంకా అంత లోపల ఎందుకు నువ్వు ఇలా చేసావు అనేసి ఇంకా తను వెళ్ళిపోతుంది. ఇంకా తను వచ్చేసి లాట్రిన్లో పరుపు తీసుకుంటూ ఉంటే ఇంకా అంత లోపల యాన్ వస్తాడు. దీన్ని వచ్చి భయతో కలిపి ఇలా అంతా చేశాడు, నువ్వు తనతో నమ్ముతున్నావు, తను నమ్ముతున్నావా అంటే నేను ఎప్పుడు తనని సస్పెక్ట్ చేయలేదు, తను చాలా మంచి అమ్మాయి, కాకపోతే పల్లవి 300 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా తను ఎలా చేసింది అంటే సరేలే నువ్వు నన్ను ఇప్పటికైనా నమ్ముతున్నావు అంటే నేను నా మనసు ఏం చెప్తుందో అదే నమ్ముతాను, నీ మీద నాకు ఎలాంటి డౌట్ లేదు అంటే సరే నీకు ఏమైనా ప్లాన్ ఉందా అంటే నా ప్లాన్ అంటే నాకు ఉంది, నువ్వు వెళ్ళు అనేసి తను చెప్తుంటుంది. తన మీద డౌట్ వస్తుంది. ఇంకా ఏమి అంటే సారీ నేను అలా చేసిండే గురించి నన్ను పనిష్ చెయ్యి అని అంటే అసలు తనంటే నీకు ఇష్టం లేదు కదా, నేను ఒక విషయం అడుగుతాను, నాకు చాలా క్యూరియస్గా ఉంది, నువ్వు ఎందుకు భయని కాపాడావు అంటే తను నన్ను ఇష్టపడకపోయినా తను నేను ఇష్టపడినాను, తనంటే నాకు చాలా ఇష్టము, తను ఎంత టార్చర్ చేసినా తనతో ఉండే జ్ఞాపకాలు నన్ను వదిలిపోలేదు, అందుకే తనంటే నాకు ఇష్టం అని చెప్పేసి చెప్తారు. ఇంకా డుయాన్ వచ్చేసి తను ఇంకా చెంగు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో అక్కడ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెంగు వచ్చేసి ఉంటారు. వాళ్ళ అమ్మ తను అంతగా పట్టించుకోదు, ఏమంటే ఏమి అన్నట్టు ఉంటుంది. ఇంకా ఏమైంది అంటే తను ఇంకా మిస్ అవుతూ ఉంటారు. ఇంకా నీకు కానీ ఇప్పుడు కానీ సీము అంటే బాగా కంఫర్ట్ చేసి ఉంటుంది కదా అంటుంటే సరే అనేసి తను వెళ్ళిపోతారు. ఇంకా సరే అనేసి ఇంకా తను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. యాన్ ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళి ఫైర్ వర్క్స్ అంతా చూపిస్తూ ఉంటాడు. తన షాకే చాలా బాగుంది అంటే ఇలాంటివి ఎప్పుడు నీకు కావాలంటే నేను ట్రై చేస్తాను అనేసి ఇంకా తనకు ఒక హెయిర్ పిన్ ఇస్తాడు. సో నేను ఉండాలనుకుంటున్నాను, నేను లవ్ చేస్తున్నాను, నువ్వు నాతోనే ఉండు అంటే సారీ నేను రిజెక్ట్ చేస్తున్నాను అంటే అలా కాదు, ఎందుకు అలా చేస్తున్నావు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కదా అంటే అలా కాదు సీము ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అబ్బాయిని ఎమోషనల్ కోసమా అంటే నీకు ఇప్పటికీ చాలా క్రాష్ చేసావు, ఇప్పటికీ వదిలేసి నాకు ఏం సంబంధం లేదు, నేను ఇక్కడ నేను ఏం చెప్పింది విన్నట్టు అనుకోవట్లేదు, నన్ను వదిలే అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా ఇంకో పక్కన తిని దగ్గరికి వచ్చి ఉంటుంది. సో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తిను ఎప్పుడు వస్తుంది అనేసి బాగా రెడీ అయ్యేసి ఇంకొచ్చింది ఎలా హక్ చేసుకోవాలో ఏమి అంటుంటే తన ఆంటీ అంటే తను చిన్నప్పుడు తను పెంచుంటుంది. సరే నా చేపట్టుకుండా కనీసం అంటే చేపట్టుకొని సరే ఫీల్ అవుతూ ఉంటాడు. సరే పద రూమ్కి వెళ్తాము అనేసి ఇంకా తన రూమ్కి తీసుకొని వెళ్తారు. అంత లోపల ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చేసి ఇప్పుడు కాదు నువ్వు వెళ్ళి మందు తీసుకోవాలి అంటే సరే అనేసి మ్యాజికల్ ఆర్ట్కి క్రాఫ్ట్ ఉంటుంది, అది నువ్వు రెడీ చేయాలి అనేసి అమ్మాయి వచ్చేసి తను బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా తిను వచ్చేసి వాళ్ళ చెల్లితో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది ఏంటి, నువ్వు ఎవరైనా ఇష్టపడుతున్నావు, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అంటుంటే తను ఒక ప్లేస్ తీసుకొని వెళ్తుంది. ఇంకా ఏమంటే తనకి మ్యారేజ్ ప్రపోజల్ చూస్తున్నారంట, నువ్వు ఏమైనా కలుస్తావా అంటే నేను తన కోసం రాలేదు, నా పని మీద వచ్చాను అనేసి ఇంకా అంటుంటే ఇంకా తన అంత లోపల వెళ్తూ ఉంటే తనే అనుకునేసి తన వెంట పడతాడు. ఇంకా సరే అనేసి తనకు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. అదే టైంకి రైన్ వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సీము అంత లోపల వాన పడుతూ ఉంటే
అందులోపల ఫెంగ్ వచ్చింటాడు. ఫెంగ్ అంటే నువ్వేనా, ఫెంగ్ని కలుస్తుంది ఈ అమ్మాయి. డుయాన్ మిస్ డుయాను, అదే డుయాన్ వాళ్ళ చెల్లెలు, నువ్వే కదా ఫెంగ్, ఇవి నువ్వే కదా మా అన్నకి అగెనెస్ట్గా ఉండేది అనేసి తను చెప్తూ ఉంటుంది. కానీ నిజమైన డుయాన్ తనే అని తెలియకుండా తను ఇది చేస్తూ ఉంటుంది. సరేలే నేను ఎప్పుడు మీట్ అవ్వలేదు అనేసి తను చెప్తూ ఉంటే ఇంకా తిని వచ్చేసి తిరిగి మందిస్తూ ఉంటుంది. నేను ఎందుకు గుర్తు తెచ్చావు మందు అంటే నాకు దొరికింది అదే అనేసి ఇంకా చెప్తూ ఉంటారు. ఇంకా తిను వచ్చేసి ఫీల్ అవుతూ ఉంటాడు యాను. ఇంకా తను వచ్చేసి ఏంటి అంటే ఒక ప్లేస్లో వెళ్తూ ఉంటారు. ఫ్యాంగ్ వెళ్తుంటే అంత లోపల ఎవరో వచ్చేసి తన మీద వచ్చేసి యుద్ధానికి చేస్తూ ఉంటారు. సో తన్ని కాపాడడానికి చాలామంది వస్తారు. ఇంకా తన్ని కాపాడతారు. తను ఎవరు పంపించింటారు అంటే డుయాన్ వాళ్ళ నాన్న పంపించింటారు. ఇంకా తినొచ్చి డుయానికి ఫ్రెండ్ లాగా ఉంటుంది. సో డుయాన్కి సంబంధించినవన్నీ తనే చూస్తూ ఉంటుంది. యూజో తన పేరు లూయోసిన్ వచ్చి చూస్తూ ఉంటుంది. సో లూయోసిన్ కూడా ఒక ఫ్రెండ్. సో అక్కడికి వచ్చి ఏంటి ఏమి ఇప్పటికీ నన్ను వదులుతా ఉంటే ఇప్పుడు వదలలే మళ్ళీ వదులుతానులే అనేసి ఇంకా తీసుకుని ఉంటుంది. ఇంకా ఫెంగ్ని కాపాడేసి ఇంకా ఫెంగ్ వచ్చేసి ఎందుకు ఇలా జరిగింది ఏమి అంటే ఇదంతా డుయాన్స్ చేసింటారని వాళ్ళ మీద మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ హెడ్తో. సరే అనేసి ఇంకా ఫెంగ్ నమ్మడు. ఇంకా లూయోసియా వచ్చేసి సరే ఏమైంది ఏమనేసి అంటే ఈ 1 సంవత్సరం ఉన్న తర్వాత వెళ్ళిపోతులే అనేసి తను పంపించేస్తారు. సరే అనేసి ఇంకా తను వెళ్తూ ఉంటుంది. ఇంకా ఏమవుతుంది అంటే బయట ఏదో జరుగుతున్నట్టు అందరూ భయపడుతూ బాధపడుతూ ఉంటారు. ఇక్కడ 4th లార్డ్ అనేసి ఉంటారు. సో 4th లార్డ్ 5th లార్డ్ అంటే దీనికి మ్యాచెస్ చూస్తూ ఉంటారు. మ్యాచెస్ చూస్తూ ఉంటే ఇంకా 5th లార్డ్ అనేసి ఉంటారు. సో అక్కడ వాళ్ళ అమ్మ ఉంటుంది. ఆ 5th లార్డ్ అంటే ఏంటి ఏమి అంటే ఇలా ఫెంగ్ వచ్చేసి నేను చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకుంటే అంటే అప్పటికి తను చనిపోయి ఉంటాడు 5th లార్డ్. ఇంకా ఫెంగ్ వచ్చేసి తనకి చెప్తాడు ఇలా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అనేసి. ఇంకా చనిపోయిన వాళ్ళంతా ఒక దగ్గర పడేస్తూ ఉంటారు ఒక లోయలో. ఇంకా అందరూ వచ్చేసి అక్కడ ఒక టాప్ బ్యూటీ ఉంది కదా, ఎవరు ఈరోజు వచ్చిందంటే సీమ వచ్చింటుంది. తనతో మాట్లాడడానికి అందరూ తన కథలు చెప్తూ ఉంటే తను వచ్చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ కథలు వింటూ. ఇంకా ఫ్యాంగ్ వచ్చేసి డుయాన్స్ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏమైంది ఏమంటే ఇక్కడ స్టోరీస్ చాలా బాగున్నాయి, నేను కొన్ని కలెక్ట్ చేసుకుంటున్నాను, తొందరలోనే వస్తానులే అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది తన కజిన్కి. ఇంకా డుయాన్ వచ్చేసి వాళ్ళ సిస్టర్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరే అనేసి ఇంకా తను వచ్చేసి ఇంకా మెంగ్ వచ్చేసి బాగా రెడీ అయి ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు మిలిటరీలోనే ఉంటుంది కదా, ఫస్ట్ టైం తను అందంగా ప్రిపేర్ అయ్యి చూసేసి చాలా విచిత్రంగా చూస్తుంటారు. ఇంకా సీమ వచ్చేసి దీంతో వచ్చింటారు. దీని పేరు వచ్చేసి ఏం పెట్టుకుందామంటే దీని పేరు సూ పెట్టుకుందాం. సూతో పాటు సీమ వచ్చింటుంది. ఇంకా 5th లార్డ్ కూడా అక్కడికే వచ్చింటాడు. సో తన మధ్యలో వెళ్ళిపోతాడు ఏదో పవర్ ఉంది అనేసి. ఇంకా తను వచ్చేసి బయట ఏముందో సీమని వెతుకుతూ ఉంటుంది. ఇంకా అందరూ వచ్చేసి ఏముంది ఏమి వెతుకుతూ ఉంటే ఇంకా తను వచ్చేసి ఏంటి ఏమైనా క్యాచ్ చేసావా అంటే ఏదో క్యాచ్ చేశాను, తను ఎస్కేప్ అయినాడు కానీ ఇక్కడే ఉన్నాడు తను, నాకు అర్థమవుతుంది అనేసి ఇంకా తను చెప్తుంది. అవునా సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడే ఉండాము, ప్రిపేర్ చేస్తాను అంటే సరే నేను మీటింగ్కి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు అంటే సరే అనేసి ఇంకా డుయాన్ వచ్చేసి మాట్లాడుకుంటుంటే అంతలోపల ఒక అమ్మాయికి సంబంధం చూస్తారు వాళ్ళ కొడుక్కి 5 లార్డ్కి. సో తనకి ఇబ్బందిగా ఉంటుంది అనేసి డుయాన్ తను తీసుకొని పక్కకి వెళ్ళిపోతాడు. తిని వచ్చి పైన వచ్చేసి ఉంటుంది. సో చూసుకొని ఇంకా ఏమి స్ట్రాంగెస్ట్ ఒబిషన్ ఎవరి దగ్గర ఉంది అంటే అక్కడ ఉండే 5 లార్డ్ ఉంది కదా వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది. ఇంకా తిని కూడా మంచి ఒబిషన్ ఉంటుంది. సో మేము కంట్రోల్ చేయలేము, నీకు తనంటే ఇష్టం లేదని నాకు తెలుసు, అందుకే తీసుకొని వచ్చాను అంటుంటే అంతలోపల ఫెంగ్ వస్తాడు. సో ఫెంగ్ వచ్చేసి తను మ్యారేజ్ చేసుకుంటావేమో అన్నట్టు ఉంటుంటే పైన తను కూర్చొని చూస్తూ ఉంటుంది. తను కనిపిస్తున్నట్టు తను కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఒకరినొకరు చూసుకుంటారు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో కొద్దిగా మీరు నాకు సపోర్ట్ చేసి నేను మరిన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటివరకు నా వీడియోస్ చూసి నాకు లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి.